గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొన్నటి క్లాస్లో కులం అంటే ఏంటి చూసాము మొదటి యూనిట్లో. రెండో యూనిట్లో నుండి కులతత్వం గురించి చూసాం. మూడో యూనిట్లో షెడ్యూల్ కులాలు, సంక్షేమ కార్యక్రమాలు వీటి గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ కంప్లీట్ అయితే ఇంకో క్లాస్ ఉంది. సో ఫస్ట్ యూనిట్లో ఉన్న కులం అనే చాప్టర్ కంప్లీటెడ్. సెకండ్ యూనిట్లో ఉన్న కులతత్వం అనే చాప్టర్ కంప్లీటెడ్. మూడవ యూనిట్లో ఉన్న షెడ్యూల్ కులాలు సంక్షేమం అన్నది కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మతతత్వం అలా వెళ్దాం. ఓకేనా? వీటికి సంబంధించిన ఎగ్జామ్ టుమారో పెడతాను. అందరూ బాగా చదవండి. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నుంచి కోరుకున్నది మన ఛానల్కి మంచి సపోర్ట్ చేయండి. ఇది అందరికీ తెలియాలి అన్నమాట. సోన్ బ్రదర్ ఎవరో ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు బ్రదర్. ఓకే, మనం ఉపయోగించుకోవాలి అని రీచ్ అయితే చాలు. ఓకే అండి. షెడ్యూల్ కులాలు సంక్షేమము మరియు సంక్షేమ కార్యక్రమాలు. షెడ్యూల్ కులాలకు సంబంధించి ప్రాథమిక అంశాలు చూద్దాం. 1931 జనాభా లెక్కల నుండి 1931 జనాభా లెక్కల్లో డిప్రెస్డ్ క్లాస్ అనే పదాన్ని ఉపయోగించారు. ఏ ఇయర్ అనేది ఇంపార్టెంట్. 1931లో డిప్రెస్డ్ క్లాస్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత ప్రభుత్వ చట్టం 1935లో మొదటిసారిగా షెడ్యూల్ కులాలు అనే పదాన్ని ఉపయోగించింది. షెడ్యూల్ కులాలు అనే పదాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఉపయోగించారంటే 1935. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. షెడ్యూల్ కులాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎప్పుడు అంటే 1935. వెరీ వెరీ ఇంపార్టెంట్. షెడ్యూల్ కులాలు అనే పదాన్ని మొదటిసారిగా ఎప్పుడు అంటే 1935లో ఉపయోగించారు. ఇక్కడ నుంచే బిట్టుపడే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఈ చట్టం ఆధారంగా 1936 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ద్వారా మొదటిసారిగా షెడ్యూల్ కులాల పట్టికను రూపొందించడం జరిగింది. ఎప్పుడు, ఏ సంవత్సరంలో షెడ్యూల్ కులాల పట్టికను ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే 1936. వెరీ వెరీ ఇంపార్టెంట్. డేట్స్ అన్నవి ఇక్కడ ఇంపార్టెంట్, ఇయర్స్ అన్నవి ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. 1931 మొదటిసారిగా డిప్రెస్డ్ క్లాస్ అనేది ఉపయోగిస్తే 1931లో డిప్రెస్డ్ క్లాస్ అనేది ఉపయోగిస్తే 1936లో మొదటిసారిగా షెడ్యూల్ కులాలు అనే పదం వాడితే 1935లో మొదటిసారిగా షెడ్యూల్ కులాలు అనే పదం వాడితే 1936 సంవత్సరంలో షెడ్యూల్ కులాల పట్టికను రూపొందించడం జరిగింది. షెడ్యూల్ కులాల పట్టికను ఎప్పుడు రూపొందించారంటే 1936. మీకు గుర్తుండాల్సింది 1931 డిప్రెస్డ్ క్లాస్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగిందని, 1935లో షెడ్యూల్ కులాలు అనేది ఉపయోగించారని, 1936లో షెడ్యూల్ కులాల పట్టికను రూపొందించారనేది. ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 341 క్లాస్ 1 ఆధారంగా రాష్ట్రపతి ఏ అధికరణ ద్వారా రాష్ట్రపతి షెడ్యూల్ కులాలను గుర్తిస్తారు అంటే 341 క్లాస్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి ఏ అధికరణ ద్వారా షెడ్యూల్ కులాలను గుర్తిస్తారు? 341 క్లాస్ 1. 341 ఆధారంగా భారత రాష్ట్రపతి షెడ్యూల్ కులాలను గుర్తిస్తారు. ఇప్పటివరకు 27 రాష్ట్రాలు మరియు 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని కులాలను గుర్తించారు అంటే 1263 కులాలు. ఎన్ని కులాలు అంటే 1263. గుర్తుపెట్టుకోండి, ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 1263 కులాలను గుర్తించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్లో ఉన్న కులం అండ్ సెకండ్ యూనిట్లో ఉన్న కులతత్వం కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రతి లైన్ ఇంపార్టెంటే, ప్రతి లైన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే నంబర్స్తో ఉంటుంది కాబట్టి, మరియు ఇయర్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బిట్టు పడే ఛాన్సెస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకేనా?
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 61 కులాలను గుర్తించబడినవి. ఆంధ్రప్రదేశ్లో 61 కులాలు ఆంధ్రప్రదేశ్లో 61 ఎస్సీ కులాలు గుర్తించబడినాయి. ఏంటి ఎస్సీ కులం అంటే నేను నిన్నటి క్లాస్లో చూస్తే కులం ఉపకులం అనే టైటిల్ పెట్టాను. అందులో చూడండి ప్రతి కులానికి ఉపకులం ఉంటాయి. అలాగే ఎన్ని గుర్తించబడ్డాయి ఆంధ్రప్రదేశ్లో అంటే 61. వెరీ వెరీ ఇంపార్టెంట్. 61 గుర్తించబడ్డాయి. 61 ఎన్ని గుర్తించబడ్డాయి అంటే 61 గుర్తించబడినవి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చివరి ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది అంటే 2024 ఆగస్టు 1వ తేదీన. మనం నిన్నటి క్లాస్లో ఇవన్నీ చాలా అంటే చాలా చక్కగా వివరించానండి. అక్కడ చూడండి ఎందుకు వచ్చింది, ఏంటి ఈ జడ్జిమెంటు, బెంచ్ ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్గా చెప్పాను. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు అంటే 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చిందంటే ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది అని. అయితే 2004లో చెన్నయ్య కేసు ఉంటుంది, చెన్నయ్య కేసు ఉంటుంది అనమాట. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆ కేసును పూర్తిగా కొట్టివేస్తూ 2024 ఆగస్టు 1వ తేదీన, వెరీ వెరీ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 2024 ఆగస్టు 1 ఈ క్యాస్ట్కి సంబంధించింది. అప్పుడు రాలే కదా బ్రదరు అంటే అప్పటికి మనం రాసినప్పటికీ ఈ జడ్జిమెంట్ రాలేదు. ఈ క్యాస్ట్కి సంబంధించిన జడ్జిమెంట్ అప్పుడు రాలేదు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్ మనకి మెయిన్స్ ముందర వచ్చింది కానీ ప్రిలిమ్స్ అప్పుడు రాలేదు. కాబట్టి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ క్యాస్ట్కి సంబంధించింది, ఎందుకంటే క్యాస్ట్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు అంటే 2024 ఆగస్టు 1వ తేదీన వచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని తెలియజేసింది. ఓకే, ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా, ప్రతిదీ ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత ఏంటి ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఇంప్లిమెంట్ అయింది అనేది చూద్దాం. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో షెడ్యూల్ కులాల వర్గీకరణ సబ్ కేటగరైజేషన్ అమల్లో వచ్చింది. ఇది కులాల జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు మూడు ఉపగ్రూపులుగా ఏబిసిగా విభజిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యంత వెనుకబడిన వర్గాలకు, ముఖ్యంగా మాదిగలకు న్యాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అమలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే 2025 ఏప్రిల్ నుండి ఈ వర్గీకరణ అధికారికంగా ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి వచ్చింది. ఎలా అధికారికంగా వచ్చింది అంటే ఆర్డినెన్స్ ద్వారా. ఆర్డినెన్స్కు ఆర్టికల్ ఉన్నాయండి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డినెన్స్కి ఆర్టికల్ ఉన్నాయి. ఏంటి ఆ ఆర్టికల్స్ అంటే ఇక్కడ చూడండి, ఆర్డినెన్స్ని రాష్ట్రపతి జారీ చేస్తారు, గవర్నర్ జారీ చేస్తారు. అయితే రాష్ట్రపతి ఆర్టికల్ 1, 2, 3 ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడిగారు. ఆర్టికల్ 1, 2, 3 అయితే గవర్నర్ 2, 1, 3 గుర్తుపెట్టుకోండి. 1, 2, 3, 2, 1, 3 ఓకేనా. అయితే గరిష్ట కాలపరిమితి ఎన్ని అంటే గరిష్ట కాలపరిమితి 6 నెలల 6 వారాల 6 రోజులు, లేకపోతే 7.5 నెల, లేకపోతే ఏంటి మీరు కామెంట్ పెట్టండి. లేకపోతే ఏంటి ఇంకొకటి ఉన్నాయి, 6 నెలల 6 వారాల 6 రోజులు, 7.5 నెల, ఇంకొకటి ఇంకా రోజుల్లో చెప్పచ్చు, కామెంట్లో పెట్టండి. తెలియకపోతే తెలియదని పెట్టండి, నేను ఇస్తాను. ఓకే, మీకు కూడా ఇలా పెట్టడం ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఓకేనా. ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి వచ్చింది. అయితే వర్గీకరణ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో గ్రూప్ ఏ అంటే రెల్లి మరియు ఇతర ఉపకులాలకి 1% రిజర్వేషన్ రాగా, రెల్లి మరియు ఇతర ఉపకులాలకి 1% రిజర్వేషన్ రాగా, మాదిగ మరియు ఇతర ఉపకులాలకి ఎంత అంటే 6.5. తర్వాత మాల మరియు ఇతర కులాలకి 7.5. అంటే ఎస్సీలో ఉన్న గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలా ఉంటాయి. ముఖ్య అంశాలు ఏంటి అంటే ఎందుకు జరిగింది అంటే మాదిగల కుల మధ్య రిజర్వేషన్ ఫలాలు సమానంగా ఉండడం లేదని ఆరోపణ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చింది. మాదిగల కులాల మధ్య రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందట్లేదనే ఆరోపణ తెర మీదకి తెచ్చింది. ఎవరు దీనికి ఇంత గట్టి పోరాటం చేశారు, ఈ తెర మీదకి తెచ్చారు అంటే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్
పోరాట సమితి. నిన్నటి క్లాస్లో వెరీ అంటే వెరీ డీప్గా చెప్పాను. ప్రస్తుత అధ్యక్షులు ఎవరు, జాతీయ నాయకులు ఎవరు, రాష్ట్ర నాయకులు ఎవరు అనేది క్లియర్గా మీకు ఇచ్చాను. అక్కడ చూడండి. ఎంఆర్పిఎస్ స్థాపన మందకృష్ణ మాదిగ. ఓకే, ఇది క్లియర్. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు 2024 ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇది కూడా తెలిసిందే. ఈ వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మాదిగలు ఎక్కువ అవకాశాలు కల్పిస్తారని చేపట్టిన సుదీర్ఘ పోరాట ఫలితం ఎంఆర్పిఎస్ చేపట్టింది. ఇది ఓకే. నెక్స్ట్, అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో 101 కులాలు ఎస్సీ కులాలుగా గుర్తించబడినవి. అత్యధికంగా కర్ణాటకలో. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అని చెప్పాను? 61. ఇక్కడ ఎన్ని అంటే 101 కులాలు ఎస్సీ కులాలుగా అత్యధికంగా ఎక్కువ ఎస్సీ కులాలు గుర్తించబడ్డాయి అంటే కర్ణాటక రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయంటే 61. క్లియర్ కదా? భారతదేశంలో ఎస్సీ జనాభా 16.6% మరియు లింగ నిష్పత్తి ఎస్సీలో ఎంత దేశవ్యాప్తంగా అంటే 945. భారతదేశంలో ఎస్సీ జనాభా 16.6% మరియు ఎస్సీ లింగ నిష్పత్తి ఎంత అంటే 945. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జనాభా 17.8% మరియు లింగ నిష్పత్తి 1007. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ అక్షరాస్యత ఎంత అంటే 66.47. ఈ గుణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఈ సర్వే నంబర్లు గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం. వెరీ ఇంపార్టెంట్. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అల్పంగా ఉన్న అంటే తక్కువ ఉన్న రాష్ట్రం మిజోరాం. అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా అల్పంగా ఉన్న రాష్ట్రం మిజోరాం. అన్ని రాష్ట్రాల కంటే ఎస్సీ జనాభా ఎక్కువ కలిగిన శాతపరంగా అన్ని రాష్ట్రాల కంటే శాతపరంగా ఎక్కువ కలిగి ఉన్న రాష్ట్రం ఏంటి అంటే పంజాబ్. వెరీ ఇంపార్టెంట్ అండి. శాతపరంగా ఎస్సీ అన్ని రాష్ట్రాల కంటే ఎస్సీ జనాభా శాతం ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రం పంజాబ్. అన్ని రాష్ట్రాల కంటే ఎస్సీ జనాభా శాతం పరంగా తక్కువగా కలిగి ఉన్న రాష్ట్రం మిజోరాం. ఎస్సీ జనాభా ఉత్తరప్రదేశ్, తక్కువ ఉన్నది మిజోరాము. తక్కువ శాతం మిజోరాము, ఎక్కువ శాతం పంజాబ్. అర్థమవుతుందా? ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ అండి. ఎస్సీలు లేని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. ఎస్సీలు లేని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఎస్సీ జనాభా లేని అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులు. ఎస్సీలు లేని ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అండమాన్ నికోబార్, లక్షద్వీపులు. ఇక్కడ ఈ దేశం చూడండి. ఈ బాక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత షెడ్యూల్ కులాల సంక్షేమం ఏంటి అంటే షెడ్యూల్ కులాల సంక్షేమం అన్నది కేంద్ర సామాజిక న్యాయం మరియు మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. షెడ్యూల్ కులాల సంక్షేమం ఏ మంత్రిత్వ శాఖ? షెడ్యూల్ కులాల సంక్షేమం అన్నది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అని అడిగే ఛాన్సెస్ ఉంది. కేంద్ర సామాజిక న్యాయం మరియు మంత్రిత్వ శాఖ పరిధిలోనికి వస్తుంది. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ. ఎస్సీల నిర్వచనం గురించి తెలుపుతున్న ఆర్టికల్. ఆర్టికల్ 366 క్లాస్ 24. ఆర్టికల్ 366 క్లాస్ 24 వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం వివక్షతను తొలగించే ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసము మరియు వివక్షతను తొలగించే ముఖ్యమైన సంక్షేమం కోసం మరియు వివక్షతను తొలగించే కొన్ని ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ 14 అందరికీ సమానత్వం, చట్టం ముందు సమానత్వం మరియు చట్ట సమాన రక్షణ. అంటే ఎస్సీలను తక్కువ చూడడానికి లేదు, ఇంకో క్లాస్ని ఎక్కువ చూడడానికి లేదు. ఏం చెప్తుంది ఆర్టికల్ 14 అంటే అందరికీ సమానత్వం, చట్టం ముందు అందరూ సమానం, వివక్షత చూపించకూడదు అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 15 మతం, కులం, మతం, జాతి, లింగ, ప్రాంతం ఆధారంగా వివక్షత నిషేధం. ఓకేనా?
ఆర్టికల్ 15 క్లాస్ 4 అండ్ 15 క్లాస్ 5 ద్వారా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం సదుపాయాలు విద్యల్లో రిజర్వేషన్లు అందరికీ తెలిసినవే. తర్వాత ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. ఆర్టికల్ 16 క్లాస్ 4, 16 క్లాస్ ఏ, క్లాస్ బి. అంటే 16 క్లాస్ ఏ ఏం చెప్తుందంటే నీకు ప్రమోషన్ పీరియడ్లో రిజర్వేషన్ గురించి చెప్తుంది. తర్వాత 16 క్లాస్ 4 బి ఏం చెప్తుందంటే బ్యాక్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏ కమ్యూనిటీకి సంబంధించి వారికే చెందేలా అని చెప్తుంది. ఇవి ఆర్టికల్స్ అనమాట. తర్వాత ఆర్టికల్ 17 అంటరానితన నిర్మూలన అంటే అస్పృశ్యత నిర్మూలన చట్టం. ఎప్పుడు 1955 అంటే అంటరానితనం నిషేధం. తర్వాత ఆర్టికల్ 23 బలవంతపు శ్రమ దోపిడీ. అంటే పూర్వకాలంలో దళితులు కొంతమంది ఇళ్లలో పనిచేసేవారు, వెట్టి చాకరీ చేసేవారు, అలాంటివి నిషేధం. బలహీన వర్గాల రక్షణకు సహాయపడుతుంది. తర్వాత దిశ నిర్దేశక సూత్రాలు. ఎస్సీ ఎస్టీ ఆర్టికల్ 46 అండి. ఎస్సీ ఎస్టీ విద్యా మరియు ఆర్థిక ప్రయోజనాల రాష్ట్రం ప్రోత్సహించాలి, సామాజిక అన్యాయాల నుండి రక్షించాలి. ఆర్టికల్ 46 చెప్తుంది. తర్వాత రాజకీయ హక్కులు ప్రాతినిధ్యం. ఆర్టికల్ 330 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 330 లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు. తర్వాత ఆర్టికల్ 332 రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు. ఆర్టికల్ 334 ఏం చెప్తుందంటే రిజర్వేషన్ వ్యవధి గురించి తెలియజేస్తుంది. తర్వాత ఎస్సీలకు సంబంధించి ఎస్సీలను రక్షించడానికి, ఎస్సీలకు అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి, ఎస్సీ న్యాయం చేయడానికి ప్రత్యేక కమిషన్లు ఉన్నాయండి. ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అంటే ఎస్సీ ఎస్టీ 2 ఉమ్మడి కమిషన్ ఉండేది. అయితే 2004లో ఏం జరిగింది అంటే ఎస్టీ కమిషన్ విడదీసి ఎస్సీ కమిషన్ గాను ఎస్టీ కమిషన్ను పెట్టడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల జాబితా ఎవరు ప్రకటిస్తారని చెప్పాను ఇందాక క్లాస్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాను స్టార్టింగ్లో. రాష్ట్రపతి ప్రకటిస్తారు. ఏ ఆర్టికల్ అంటే 341 క్లాస్ 1 అని చెప్పాను. అర్థమైందా? 341 క్లాస్ 1. తర్వాత భారతదేశంలో షెడ్యూల్ కులాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మరియు రక్షణ కల్పించడానికి రూపొందించిన ముఖ్యమైన చట్టాలు. భారతదేశంలో షెడ్యూల్ కులాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మరియు రక్షణ కల్పించడానికి రూపొందించిన చట్టాలు ఇవి. అంటరానితన నేరాల చట్టం, అంటరానితనం నిషేధం ఆర్టికల్ 17 కింద చెప్తుంది. 1955 ప్రొటెక్షన్ ఆఫ్ ద సివిల్ రైట్స్ 1976. ఈ చట్టం ద్వారా సామాజిక వివక్షతకు శిక్షలు విధిస్తుంది. తర్వాత పౌర హక్కుల రక్షణ చట్టం. ఇది అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించి ఎస్సీలపై జరిగే వివక్షతకు శిక్షలు కల్పిస్తుంది. దేవాలయ ప్రవేశము, సామాజిక సేవ వినియోగంలో సమాన హక్కులు ఇస్తుంది. పౌర హక్కుల రక్షణ చట్టం కింద నువ్వు దళితుడివి అని నిన్ను గులలేకి రానియనంటే అది కుదరదు. చట్టం పౌర హక్కుల చట్టం చెప్తుంది. తర్వాత షెడ్యూల్ కులాలు మరియు తెగలపై దాడులు నిరోధించేందుకు 1989లో ఈ చట్టం రావడానికి ప్రధాన సంఘటన ఏంటి అంటే కారంచేడు సంఘటన అండి. దళితులని ఊతకోచు కోసింటారు. ఎప్పుడు 1985 కారంచేడులో జరిగింటుంది, ప్రకాశం జిల్లా. దానికి తర్వాత వచ్చిన చట్టమే 1989 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలపై నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్గా ప్రసిద్ధి. ఎస్సీ ఎస్టీలపై దాడులను, అవమానాలను, భూ ఆక్రమణలు వంటి చర్యలు కఠినంగా శిక్షిస్తుంది. ఈ చట్టం కింద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి త్వరగా న్యాయం చేస్తారు. తర్వాత బాండెడ్ లేబర్ సిస్టమ్ నిర్మూలన చట్టం అంటే బానిస కార్మిక వ్యవస్థను రద్దు చేసింది. ఏ చట్టం ఇది అంటే 1976. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1976. తర్వాత భూమి సంస్కరణలు అంటే ఎస్సీల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి భూమిని పంపిణీ మరియు భూ హక్కుల రక్షణ కోసం తీసుకున్న చర్యలు.
తర్వాత ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అండి బిట్టుపడే ఏరియా ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ యాక్ట్ అనమాట, అట్రాసిటీ యాక్ట్. దీన్ని ఈ చట్టం ఏమంటారు అంటే 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటారు. అయితే ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 31వ తేదీ జనవరి 1990. డేట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే 31వ తేదీ జనవరి 1990. వెరీ వెరీ ఇంపార్టెంట్. బల్ల గుద్ది చెప్తా అండి, ఈ క్లాస్ నుంచి బిట్స్ వస్తాయి, ఖచ్చితంగా బిట్టు పడుతుంది, రాసి పెట్టుకోండి. ఈ చట్టం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం యొక్క బాధ్యత అమలుకి ఎవరిది అంటే రాష్ట్ర ప్రభుత్వానిది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి బాధ్యత అంటే రాష్ట్ర ప్రభుత్వానిది. 1995లో ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలు రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ మార్చి 2014 రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇలా సవరించిన అట్రాసిటీ యాక్ట్ 2014 అన్నది 2016 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. అంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా సవరిన చట్టం 2014 మార్చి 2014 రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా జారీ చేసిన ఈ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది మళ్ళీ అంటే యాక్ట్ ఎప్పుడు అన్నది అమలుకి వచ్చింది అంటే 2016 జనవరి 26. 2016 జనవరి 26. నెక్స్ట్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ యొక్క లక్ష్యం ఏంటి అంటే షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలపై జరిగే దాడులను, అవమానాలను, వివక్షతను అరికట్టడం, వారికి రక్షణ కల్పించడం అందరికీ తెలిసిందే. అట్రాసిటీ యాక్ట్ అంటే ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తులపై కులం కారణంగా ఉద్దేశపూర్వకంగా చేసే అన్యాయం, అవమానం, దాడి వంటి చర్యలు. ప్రధాన నిబంధనలు ఏంటంటే ఈ చట్టం కింద ఎస్సీ ఎస్టీపై కులం పేరుతో అవమానించిన, సామాజికంగా బహిష్కరించిన, భూములను ఆక్రమించిన, దాడి చేసే వంటి చర్యలు నేరుగా పరిగణించబడతాయి. నేరస్తులకు కఠిన శిక్షలు విధిస్తారు. ప్రత్యేక కోర్టులు అండి, ఈ కేసును త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ యొక్క కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ అండి. బాధిత కుటుంబాలకు రక్షణ మరియు సహాయం, బాధితులకు పరిహారం, భద్రత మరియు పునరావాసం అందించే విధానం ఉంది. తర్వాత ముఖ్యమైన సవరణలు 2015లో ఇదంతా ఇంపార్టెంట్ అండి, మీరు చూసుకోండి, ఇది చదవండి, అంత థీమ్ అనమాట. నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను, క్లియర్గా నీట్గా చదవండి. ఇక్కడ ఏంటి, ఆ కేసు శిక్షలు ఏంటి, జరిమానాలు ఏంటి అనేది క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే కమిషన్ ఏర్పాటు చేస్తారని చెప్పానుగా ఇందాక. ఏ ఆర్టికల్ కింద అంటే 338 రాజ్యాంగంలోని 16వ విభాగంలో ఆర్టికల్ 338 ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగబద్ధ సంస్థ. అసలు మీకు ఒక డౌట్ రాలి, రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంటివి, రాజ్యాంగబద్ధ కాని చట్టబద్ధ సంస్థలు అంటే ఏంటివి అంటే చిన్న ఎక్స్ప్లెనేషన్ అండి. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఇలా ఆర్టికల్ పేర్కొని ఉంటారు. ఇలాగా 338 ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగబద్ధ సంస్థ. ఇలా ఆర్టికల్ ద్వారా రాజ్యాంగంలో పేర్కొబడిన సంస్థలని రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు. ఇలా పేర్కొన్నవి చట్టబద్ధ సంస్థలు. ఓకే, క్లియర్ అండి. నేను మీకు క్లియర్గా ఇస్తా, రాజ్యాంగబద్ధ సంస్థలు ఏంటి, రాజ్యాంగబద్ధ సంస్థలు కానివి ఏంటి అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అక్కడ ఇంపార్టెంట్. పాలిటీలో ఇక్కడ జస్ట్ ఎస్సీ ఎస్టీల గురించి మాత్రమే ఇంపార్టెంట్. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టానికి ముందు ఎస్సీ ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉండేది. అయితే 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2004 నుండి ఎస్సీ ఎస్టీలకు వేరువేరు కమిషన్లు ఏర్పడ్డాయి. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2004 నుంచి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయబడినవి. ఎస్సీ కమిషన్ 2004లో ఏర్పడింది. అయితే ప్రస్తుతం 7వ కమిషన్ నడుస్తుంది. ఎస్సీ కమిషన్ మీరు చాలామందికి నేను చెప్తున్న
చిన్న సజెషన్ ఏంటి అంటే, మనం 2024, 23 అప్పుడు ఏం చేసాము అంటే, గ్రూప్ 2 పోయిన నోటిఫికేషన్ అప్పుడు ప్రిలిమ్స్‌కి బుక్స్ కొన్నాం. అందులో ఏం చేస్తారంటే, మీరు ఈ కరెంట్ ఇలాంటి డేటాని యాడ్ చేసుకోండి. ఎలాగా అప్పుడు 6వ కమిషన్ ఉండేది, ఇప్పుడు 7వ కమిషన్ అయింది. అప్పుడు ఎవరు అంటే, అప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ వేరు, ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ మారారు. ఎప్పుడు 2024 మార్చి 11 తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ఇలాంటివి ఇంపార్టెంట్. కాబట్టి మీరు కరెంట్ అన్నది అప్డేట్ చేసుకోండి, చక్కగా రాసుకోండి. మీరు అవే చదువుకొని వెళ్ళకండి, మీరు పొరపాటు పడతారు, ఇబ్బంది పడతారు. సో కరెంట్ డేటా అన్నది యాడ్ చేసుకోండి. ఓకే. ఎస్సీ కమిషన్ 2004 ఏర్పడింది. ప్రస్తుతం 7వ కమిషన్. ఒక చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 3 సభ్యులు. అంటే మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే 5 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ మరియు 3 సభ్యులు, అనగా మొత్తం 5 సభ్యులు ఎస్సీ కమిషన్లో ఉంటారు. మొత్తం 5 మంది సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం ఎంత అంటే 3 సంవత్సరాలకు వీరి పదవీ కాలం. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. మొదటి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ సూరజ్ ఎవరు అంటే సూరజ్ భాను. అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుత జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరంటే కిషోర్ మక్వానా. వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే 2024 మార్చి 11 తేదీన బాధ్యతలు స్వీకరించారు. 2024 మార్చి 11 తేదీన బాధ్యతలు స్వీకరించారు. వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే కిషోర్ మక్వానా. ఇంపార్టెంట్ అండి, చాలా చాలా గుర్తుపెట్టుకోండి. 2024 మార్చి 11 తేదీ నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ కమిషన్కి సొంత విధానాలు అనుసరిస్తుంది. విచారణ విషయాల్లో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఎస్సీ కమిషన్కి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్సీ కమిషన్కి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. తర్వాత ఏ వ్యక్తి అయినా తన ముందు హాజరు కావాలని రికార్డులను అడుగుతుంది. ఎస్సీ హక్కుల ఉల్లంఘన తరచుగా జరుగుతున్న ప్రాంతాల్లో సందర్శిస్తుంది. ఎక్కడ సందర్శిస్తుంది అంటే ఎస్సీ హక్కులకు ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతుందో ఆ ప్రాంతాల్లో ఈ ఎస్సీ కమిషన్ సందర్శిస్తూ ఉంటుంది. ఎస్సీ హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు స్వీకరిస్తుంది మరియు సుమోటోగా కేసును చేపడుతుంది. విధానపరమైన నిర్ణయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ను సందర్శించాలి. ఇక్కడ పీడిఎఫ్లో మీకు వచ్చిన తర్వాత కమిషన్ అని రాసుకోండి. కమిషన్ని సందర్శించాలి. ఓకే అండి, ఇది ఈరోజు క్లాసు. చక్కగా చదువుకోండి. ఈ క్లాస్ నుంచి అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. 1 or 2 మార్క్స్. జాగ్రత్తగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.